చాలా మాటలు చెప్పలేక ఒక లెటర్ లాగా నా మనసులో ఉంచేస్తాను. ఈ పొద్దున కూడా ఆ లెటర్లోనే ఉంది. ప్రతి పొద్దున్న అలా మొదలవుతుంది ఒక చిన్న కామ్తో. కానీ ఈ కామ్లో చాలా మాటలుంటాయి. కళ్ళ నుంచి లేచాక ప్రతి చిన్న పనిలో కంఫర్ట్ ఉంటుంది. కర్టెన్స్ ఓపెన్ చేస్తే ఈ లైట్ నా రూమ్లో కాకుండా నా మనసులో కూడా వస్తుంది. అండ్ హియర్ సింబా. ఈ చిన్నవాడిని చూస్తే నాకు మార్నింగ్ అనిపిస్తుంది అండ్ ఈడు నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాడు. ఎంత క్యూటో కదా. మిర్రర్లో నా రిఫ్లెక్షన్ చూస్తూ అలాగే గతంలో చిన్న చిన్న మెమరీస్ కూడా గుర్తొచ్చాయి. కానీ రోజు రోజుకి నా వర్షన్ నేను కలుపుకుంటున్నాను అండ్ నాకు నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. కానీ ప్రతి మార్నింగ్ మనం నవ్వుతో స్టార్ట్ చేస్తూ అలాగా కృష్ణుడికి దీపం వెలిగించడం అంటే లైట్ కాదు, పీస్ని పిలడంలా ఉంటుంది. కృష్ణుడికి అలాగా మనం వెలుగు ఇవ్వడం, మనకి తిరిగి అలాగా ఆ కామ్నెస్, ఆ పీస్ఫుల్ వైబ్స్, ఇంకా దీపం వెలిగించినప్పుడు వెంటనే మనకి ఆ జాస్మిన్ స్మెల్ రావడం మార్నింగ్కి ఎంత కామ్నెస్ ఇస్తుందో కదా. ఈ రోజుకి ఏం రాస్తానో తెలియదు, కానీ నా గుండె చెప్తుంది రాయి, లేదంటే మొత్తం కలిసిపోతుంది. సో ఇప్పుడు జర్నలింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కర్టన్స్ క్లోజ్ చేసుకొని లెట్స్ స్టార్ట్ వర్కౌట్. సో నేను గ్రోవిడ్స్లో చేస్తాను. నాకు అది చాలా సింపుల్ ఫీల్ అండ్ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ బాడీని మనం ఎప్పుడు అలర్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అండ్ నాకు ప్రతిరోజు నాకు చాలా ఫిట్నెస్ ఇస్తుంది అండ్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఫ్రెష్ ఫీల్ అనేది బాత్ తర్వాతే వస్తుంది. నేను రెడీ అయిపోయా అనిపిస్తుంది నా రోజుకి. ఈ 5 నిమిషాలు స్కిన్ కేర్ కోసం కాదు, నేను నా మీద పెట్టిన ప్రేమ కోసం. సింపుల్ బ్రేక్ఫాస్ట్ కూడా ఒక హగ్ లాగా ఉంటుంది కదా.
వెంటనే కంఫర్ట్ ఇస్తుంది అలా మాట్లాడకుండా. చిన్న రొటీన్లో చాలా పెద్ద కామ్ ఉంటుంది. ఎవరికీ చెప్పలేదు నేను, కానీ నాతో మాట్లాడుకున్నా. అదే నా లెటర్స్ ఐ నెవర్ సెంట్.